सर्वविस्मन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీవేణుగోపాలకృష్ణాయ వందనం. శ్రీదత్తవేదము, అక్షర ప్రసాదము, రాసక్రీడ. శ్రీదత్త భగవానులు శ్రీదత్త భక్తులకు రాసక్రీడా రహస్యమును ఇలా వివరించారు. కృష్ణావతారంలో రాసక్రీడాలోలుడిగా ఉండటంలో అనేక సంకల్పములున్నాయి. నన్ను నేను మాయలో గాఢంగా కప్పుకుంటాను. నా నిజమైన భక్తులే నన్ను గుర్తించగలుగుదురు. ఎందువలనగా నన్ను మాయతో గాఢంగా కప్పుకుంటాను గనుక ఆ మాయ గాఢమైనది కాకున్నచో ప్రతివారును గుర్తించుదురు. అప్పుడు పరీక్ష లేకుండా పోవును. ఆ గాఢ మాయయే నా రాసలీల. మరియు ఋషులే గోపికలు వారి పురుషాహంకారమును పోగొట్టుకొని నేనే పురుషుడనని గుర్తించి జీవులందరూ ప్రకృతి రూపులైన స్త్రీలేనని తెలిసి స్త్రీ రూపమున వచ్చినారు. నేను సృష్టించిన కామక్రోధాదులన్నీయు నా ప్రాప్తికి సహకరించునవియే. జీవుడు అజ్ఞానమున స్వార్థ క్షణిక సుఖములకు తన అసత్యమైన అహంకారమునకు వాటిని సాధనలుగా చేయుచున్నాడు. వైరాగ్యము అను గంగా నది సరస్వతి అను జ్ఞాన నదితో చేరినప్పుడు భక్తి అను యమునగా మారును. వైరాగ్యము ప్లస్ జ్ఞానము ఈజుకొల్టు భక్తి. కామమును సంహరించి సంసారము నుండి మరలించిన శివుని సన్నిహిత అయిన తెల్లని గంగ కామ కాలుష్యమైన నల్లని వర్ణము లేకున్నది. ఇదే వైరాగ్యము. ఋషులు తపస్సుచే కామమును సంసారపరము కాకుండా నిగ్రహించినారు. ఆ కామభావము యుగ యుగముల నుండి దాచబడినది. వారు దానిని దుర్వినియోగము కాకుండా దాచినారే తప్ప దానిని సద్వినియోగం చేయలేదు. యోగం ద్వారా శక్తిని దాచి నీలో ఉంచుకొనడానికి కాదు, దానిని నాకు సమర్పణం చేయాలి. ఈ వైరాగ్యము చేత దాచబడి సంసార కామం విడిచిన సత్వగుణమే గంగ. ఆ నిర్మల ధవల వర్ణము గంగకు శివునకు ఉండుట అదే. దాని యందు రజోగుణ బ్రహ్మ జ్ఞానముతో నిగూఢమైన సరస్వతి చేరగా దానిని పరమాత్మ పరం చేయబడినది. అప్పుడా భావనది తిరిగి కారు వర్ణంతో నల్లగా మారి దాని అర్పణంతో నల్లబడిన కృష్ణునికి సమర్పితమై యమున ఒడ్డున రాసలీల సాగింది. కామం లేని తెల్లని గంగ కామ కలుష నల్లని వర్ణంతో పరమాత్మ సమర్పితమై యమునగా మారుటకు మధ్యలో సరస్వతి అను జ్ఞాన నది సంగమం చేత జరిగినది. ఈ యమునా నదియే తమోగుణమై భగవదర్పితమైనది. ఇట్లు యుగ యుగముల నుండి దాచబడిన కామభావమును నాకు ఒక్కసారిగా సమర్పించబడుటయే రాసక్రీడలోని భావ తీవ్రత. కామమనగా నా నామరూపాకర్షణ భావ తీవ్రతయే. అదే జీవులలో ఒకరి నామరూపాల కోసం మరొకరికి ఆ భావ తీవ్రత కలుగుచున్నప్పుడు అది దుర్వినియోగమవుతున్నది. కాన బ్రహ్మచర్యం ద్వారా శక్తిని దాచి ఆ శక్తిని భగవంతునికి అదే ఆకర్షణ రూపంలో సమర్పించుటయే రాసక్రీడ. గోపికలందరూ స్త్రీలు కాదు, జీవులు. కృష్ణుడు పురుషుడు కాదు, గుణమైన పరబ్రహ్మమైన నేను. ఈ విధంగా షడ్గుణాలు నా ఆరాధన కోసం
సృజించబడినవే. యదువును అనుగ్రహింపదలచి యదువంశాన్ని ఉద్ధరించడానికే నేను వాసుదేవుడిగా అవతరించాను. అందుకే కృష్ణావతారం విష్ణువు దశావతారములలో లేదు. అది పరిపూర్ణతముడైన నా అవతారము. అందులో గీతోపదేశం ద్వారా నా గురుదత్త స్వరూపము, అనేక లీలల ద్వారా నా యోగ సిద్ధుల ప్రదర్శనము, జర చోరత్వాదుల చేత నా తత్వమును దాచుకొనుటయు నా లక్షణములే అని వచించారు.